అందరూ ఉత్సాహంగా ఉండండి, ఉత్సాహంగా. ఎవరు అనాలోచనతో ఉండదు. అందరూ దేవుని స్థుతిస్తూ మంచిగా మీ హృదయం తెరవండి, చప్పట్లు కొడుతూ స్తోత్రం. Glory. చప్పట్లు అందరూ. రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతికాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతికాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతికాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతికాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో మనసారా ఆరాధిస్తూ ఈ సమయంలో ఉంటానయ్యా, నువ్వే మాకు కావాలి. ఇంకే మా జీవితం, ఇంకే మా ప్రయాణం. నిష్పెట్టాలయ్యా. అభిషేకం పెట్టింది కాక ఇంకా చదువుకొని పెట్టింది కాక. సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. మీ సన్నిధానములో విలువైన కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలవన్నీ బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలవన్నీ బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా మీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ దేవునికి మీ జీవితాన్ని పూర్తిగా అప్పగించేద్దామా? చెప్పండి, ఇలా కావలేస్తాయా? నువ్వు తప్పన కొడుకున్నావయ్యా, నువ్వు కాకుండా లోపల ఉంటుందయ్యా. నాకు లోపల ఉన్నవాడి కంటే ఇంకొక దేవుడయ్యా. చాలా దేవుడు అవుతాను, నువ్వే నాకు చాలా వేస్తాయా. నీ సన్నిధితో నాకు చాలయ్యా, అదే నాకు ఆనందమయ్యా. నీ సన్నిధి అదే నాకు తృప్తి అయ్యా, అదే నాకు
ఒంటరి పరు నన్ను విసిరించిన మనుషులెల్లరూ నిన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే ఏమి మంది అన్నావో నేనున్నానులే భయపడకు అన్నావో ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావో నేనున్నానులే భయపడకు అన్నావో నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా నేనుండాలేనయ్యా ఏ బతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా అయ్యా ఇంకోటిగా పాడుతాయ్యా రాజాని సన్నిధిలో నేనుంటా మనసారా ఆరాధిస్తూ రాజాని సన్నిధిలో నేనుంటా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారి నడిచినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారి నడిచినా విశ్వానికి కర్త నీవేనా గమ్యము నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవేనా గమ్యము నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనున్నానేనయ్యా నే బతుకులేనయ్యా నేనున్నానేనయ్యా నీ బతుకులేనయ్యా నీవే లేకుండా నేనున్నానేనయ్యా నీ తోడే లేకుండా నే బతుకులేనయ్యా నీవే లేకుండా నేనున్నానేనయ్యా నీ తోడే లేకుండా నే బతుకులేనయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా బ్రతికాలేనయ్యా బ్రతికాలేనయ్యా నీవే లేకుండా నేనున్నాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనున్నాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా హల్లెలూయా 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 అందరూ చెదిరిద్దాం హల్లెలూయా నీవే లేకుండా నేనుండాలేనయ్యా రెండు చేతులతో అందరూ నీ తోడే పాడండి నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా బిడ్డలు చెప్పండి నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా అవును దేవా నీవు నాకు కావాలేసయ్యా నీ సన్నిధి నాకు పొందుకరమయ్యా దావీదు నీ సన్నిధానంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు
దేవా నీ సన్నిధి గడప దారవుతూ ఉండుట నాకు ఎంతో ఇష్టం అంటున్నాడు. తండ్రి దావీదుని హృదయాసాడు అయిపోయినట్లుగా ప్రభువానికి స్తోత్రాలు. మా హృదయంలోనికి రండి అయ్యా. అందరు మీ హృదయమైన తలుపులు తెరవండి. ఇదిగో ఆయన తలుపు ఎదురు నిలబడి తడుచున్నాడు. ఎవరైతే ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తారో, హృదయమైన తలుపు తీస్తారో ఆయన నీ హృదయంలోనికి రాబోతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డ. ఇదిగో ఆయన నీ కోల్పోయిన సంతోషము, కోల్పోయిన ఆనందము ఇదిగో ప్రభు మరలా తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. కోల్పోయిన ఆశీర్వాదము, కోల్పోయిన ఆరోగ్యము ఇదిగో మనశ్శాంతిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆశీర్వాదం దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. కోల్పోయిన గొప్ప రక్షణ ఆనందం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దావీదు అంటున్నాడు, ప్రభువా నీ సన్నిధి తీసివేయ్యా, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు ప్రభువా. నీ సన్నిధి లేదు నేను బ్రతకలేదయ్యా, నీ కృపలేదు నేను బ్రతకలేదయ్యా. ఓ ప్రభువా నీ ఆత్మ నాకు కావాలయ్యా, నాకు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు ప్రభు అంటున్నాడు. ఇదిగో నువ్వు కూడా నోరు తెచ్చి నా ప్రియ దేవుని బిడ్డ ఈ రాత్రి కాల సమయంలో ఈ గృహ కుడుకలు ఇదిగో నువ్వు దేవుని అడుగుతావా, దేవా రాత్రి పూట నేను దర్శనాలు చూడాలయ్యా, నేను ఎక్కువగా కొన్ని ఆడాలయ్యా, వెలుగు కలిగిన జీవితం దయచేయండి. ఓ నాలో ప్రతి బలహీనత తొలగించండి. ఓ నా ప్రాణాత్మ దేహానికి సమర్పిస్తున్నానయ్యా, నూతన ఆరోగ్యం నాకు దయచేయండి నాయన ప్రభువా. నిన్ను అయ్యా ఇదిగో దేవా గంటల తరబడి ఆరాధించి ప్రార్థించి ఆత్మను దయచేయండి అయ్యా, చురుకైన ఆత్మను దయచేయండి. యేసయ్యా నాలో సర్వ బలంతో తొలగించండి, యేసయ్యా నన్ను బలపరచండి అంటూ ప్రార్థన చేద్దాం. దేవుని ఒక వాక్య నిమిత్తమై ఇంతవరకు జరిగిన ఆరంతో దేవుడు సమర్పిస్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. మహాగణుడా మహోన్నతుడా నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు. ఇంతవరకు ప్రభా పాటలు పాడి నేను మహిమపరచాం. ఆ యొక్క స్తుతి ఆరాధనలో ప్రభా నీకు వందనాలు. ఏమో మధ్యలో నీవు ఉన్నందుకే నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా, నీకు వందనాలు. అయ్యా నువ్వు లేకుంటే మేము ఏమైపోతాము ప్రభా, నీకు వందనాలు. అయ్యా నీ తోడు లేకుంటే మేము బ్రతకలేము ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా ఒంటరి సమయంలో ప్రభా నీకు వందనాలు. అయ్యా మాకు తోడుగా ఉన్న దేవుడవు ప్రభా, నీకు వందనాలు. అయ్యా మాకు కోల్పోయిన ప్రతిదీ ప్రభా అయ్యా మరలా అయ్యా మాకు అనుగ్రహించే దేవుడవు ప్రభా, నీకు వందనాలు. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఇక దినాన ఇక రాత్రి కాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. ఏదైతే కోల్పోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, ఏ బాధ చేతని చెద్ద అయ్యా అడుగుచున్నారో ప్రభా, నీకు వందనాలు. అయ్యా నువ్వు గ్రహిస్తున్న దేవుడవు ప్రభా, అయ్యా వారి ప్రార్థనలన్నిటి నువ్వు ఆలకిస్తున్న దేవుడవు తండ్రి. అయ్యా నువ్వు చెవియోగ్య ప్రభా, నీకు వందనాలు. అయ్యా నువ్వు ఆలకిస్తున్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు. అయ్యా వారి ప్రార్థనలన్నిటికీ జవాబును అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలు. అయ్యా నువ్వు సహాయము దయచేయమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలు. అయ్యా మరి తండ్రి నీ దేవచిన వాక్యాన్ని చెప్పుచుండగా ప్రభా, నీకు వందనాలు. అయ్యా ప్రతి ఒక్కరితో నేరుగా సూటిగా తేటగా మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలు. అయ్యా పౌలు ప్రసంగిస్తుండగా అయ్యా హృదయాన్ని తెరచినట్టుగా ప్రభా, నీకు వందనాలు. ఆమె ఒక్కతే కాదు ప్రభా, తన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించింది ప్రభా. అయ్యా తన ఊరునంతటిని అయ్యా రక్షణ మారు మనసులోనికి నడిపించింది ప్రభా, నీకు వందనాలు. అట్టి కృప చేత ప్రతి ఒక్క బిడ్డను మీరు నింపమని అడుగుచున్నాను దేవా. అయ్యా నీ దేవచిన వాక్యాన్ని చెప్పుచుండగా ప్రభా అయ్యా ప్రతి ఒక్క బిడ్డలో ఒక తృష్ణ కలిగించమని అడుగుచున్నాను అయ్యా, ఒక ఆకర్షణ కలిగించమని అడుగుచున్నాను దేవా. ఏదైనా ఒకటి చేయాలని రోషమును మీరు పుట్టించమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలు. అయ్యో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతును మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలు. ఈ దినం నుంచి ఏ ఒక్కరు ఊరకనే ఉండకూడదు ప్రభా. ఏదైనా నీ కొరకు చేసే కృప చేత నింపండి తండ్రి. ఏదైనా చేసే ప్రభా అభిషేకము చేత మీరు నింపమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలు. అయ్యా నీ తోడు కావాలి ప్రభా, అయ్యా నీ నీడ కావాలి ప్రభా, నీకు వందనాలు. అయ్యా మరి విశేషం నీ అభిషేకము చేత నీ ఆత్మ చేత ఒక్కొక్కరిని మీరు తాకమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలు. అయ్యా నీ కార్యాలను జరిగించమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలు. అయ్యా నీ కార్యము జరగకుండా ఏ సాతానుగాడైతే అడ్డుగా ఉన్నాడో ప్రభా అయ్యా వారి యొక్క అడ్డుగోడన్నిటిని దూరపరచమని అడుగుచున్నాను దేవా. అయ్యా దుష్టుని యొక్క ప్రయత్నాలన్నిటిని నామంలో బంధించమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలు. అయ్యా అగ్నిలో వేసిన వారి ముగ్గురితో అయ్యా నువ్వు తోడుగా ఉన్నావు, నాలుగో వ్యక్తిగా ప్రభా, నీకు వందనాలు. అయ్యా మా మధ్యలో నీవు ఉన్నావు తండ్రి. అయ్యా మా పక్షాన నువ్వు వాక్యమాడే దేవుడే ప్రభా, నీకు వందనాలు. అయ్యా నీ దైవచల్లో నీవుండి ప్రభా అయ్యా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని అయ్యా మరి విశేష కుటుంబానికి కావాల్సిన మాటలను మీరు వెల్లడి చేయమని అయ్యా ఇంకా నువ్వు రక్షణ మారు మనసులోకి అయ్యా శుద్ధ సువర్ణంగా మీరు మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.